ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్‌వర్క్‌కు కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రేణుకా అయ్యర్. కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకం. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. రాజ్ కుమార్ గోయల్ 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక సెప్టెంబర్ 2025లో పదవీకాలం ముగిసిన హీరాలాల్ సమారియా స్థానంలో రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఇక రాజ్ కుమార్ గోయల్ గురించి చూస్తే ఇతను 1990వ బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇతను గతంలో న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశాడు. అలాగే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశాడు. ఇక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చూస్తే దీనిని 2005 సమాచార హక్కు చట్టంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇది చట్టబద్ధ సంస్థ. ఇక ఈ కమిషన్‌లో ఒక చీఫ్ కమిషనర్ మరియు 10 మంది సమాచార కమిషనర్లు ఉంటారు. వీరిని ఎంపిక చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా భారత రాష్ట్రపతి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ను మరియు ఇన్ఫర్మేషన్ కమిషనర్‌లను నియమిస్తారు. ఇక ఎంపిక చేసిన కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు. వారు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసిన మంత్రి. ఇక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క పదవీకాలం 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఉంటుంది. ఏది ముందుగా అవుతే దానిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే 2019 సంవత్సరానికి ముందు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలుగా ఉండేది. శాంతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం. శాంతి అనగా సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అని అర్థం. ఇక ఈ శాంతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 1962 అణుశక్తి చట్టంను శాంతితో భర్తీ చేయనున్నారు. దీంతో అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కూడా అనుమతి లభిస్తుంది. పాత చట్టం ఈ అనుమతులు కేవలం కేంద్రం మరియు కేంద్ర అనుబంధ సంస్థలకే ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడులకు కూడా అనుమతిని ఇవ్వనుంది. దీంతో అణు విద్యుత్ ప్రాజెక్టులో ప్రైవేట్ కంపెనీలకు 49% భాగస్వామ్యానికి అనుమతినిచ్చింది. అలాగే సావరిన్ పెట్టుబడి నిధులు మరియు భాగస్వామ్యాల ద్వారా విదేశీ పెట్టుబడులను కూడా అనుమతిచ్చింది. ఇక 2047 సంవత్సరం నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ తయారీని లక్ష్యంగా ఈ కొత్త బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇండియాలో 8 గిగావాట్ల అణు విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక అణు విద్యుత్తును తయారు చేసే దేశాలు చూస్తే 100 గిగావాట్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 65 గిగావాట్లతో ఫ్రాన్స్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 58 గిగావాట్లతో చైనా మూడవ స్థానంలో నిలిచింది. ఇక 700 మెగావాట్ల భారీ రియాక్టర్లను నిర్మించడం మరియు చిన్న మాడ్యులర్ రియాక్టర్లను నిర్మించి సైట్లకు రవాణా చేస్తారని ఈ బిల్లు చెప్తుంది. చిన్న మాడ్యూల్ రియాక్టర్లలో పరిశోధన మరియు అభివృద్ధి కోసం 20,000 కోట్లు కేటాయించారు. ఇక 2033 సంవత్సరానికి కనీసం 5 చిన్న మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేసి పనిచేసేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు మహాదేవ. ప్రాజెక్టు మహాదేవను మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కొత్త గ్రాస్ రూట్ ఫుట్బాల్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్‌ను డిసెంబర్ 14, 2025న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అధికారికంగా ప్రారంభించారు.
2034 ఫిఫా వరల్డ్ కప్ నాటికి ఇండియా కోసం ఆటగాళ్లను తయారు చేయాలనే అంతిమ లక్ష్యంతో రాష్ట్రమంతా యువ ఫుట్బాల్ ప్రతిభను గుర్తించడానికి ప్రాజెక్ట్ మహాదేవను ప్రారంభించారు. అండర్ 13 బాలబాలికలను ఈ ప్రాజెక్టులో ఎంపిక చేశారు. ఫస్ట్ బ్యాచ్‌లో 60 మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. వీరికి ప్రొఫెషనల్ స్థాయి ఫుట్బాల్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఇక గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఇండియాకు వచ్చిన లియోనెల్ మెస్సీ ఎంపిక చేసిన ఈ 60 మంది పిల్లలతో మాట్లాడాడు. ఇక ఈ పిల్లలకు 5 సంవత్సరాల పూర్తి స్కాలర్‌షిప్ ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే ఈ పిల్లలకు విద్యా మద్దతు కూడా అందిస్తారు. చీతాల కోసం మరో అభయారణ్యం. దేశంలో చీతాల సంతతి వృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాటి కోసం మరో ఆవాస ప్రాంతాన్ని కేటాయించనున్నట్లు డిసెంబర్ 14న మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్‌ను 2026 వర్షాకాలం నాటికి చీతాల అభయారణ్యంగా మారుస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ అభయారణ్యాలు చీతాలకు ఆవాసాలుగా ఉన్నాయి. కూనో పార్క్‌లో 28 చిరుతలు ఉన్నాయి. అలాగే గాంధీ సాగర్ అభయారణ్యంలో 2 చిరుతలు ఉన్నాయి. వీటితో పాటు 2026 జనవరిలో బోట్స్వానా దేశం నుంచి 8 చిరుతలు రానున్నాయి. ఇక ఇండియాలోనే అత్యధిక టైగర్ రిజర్వులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 9 టైగర్ రిజర్వులు ఉన్నాయి. వాటి వివరాలు చూస్తే కన్హా టైగర్ రిజర్వ్, బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, మాధవ్ టైగర్ రిజర్వ్, రటపాని టైగర్ రిజర్వులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా రవి రంజన్ నియమితులయ్యారు. ఇతని నియామకాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇతను సేవలు అందించాడు. ఇక వినయ్ ఎం టోన్సే స్థానంలో రవి రంజన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అందుకున్నారు. ఇతను 2028 సెప్టెంబర్ వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతాడు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్విని కుమార్ తిరిగి నియమితులయ్యారు. ఇతని పదవీ కాలాన్ని డిసెంబర్ 2027 వరకు పొడిగించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక చైర్పర్సన్ మరియు 4 మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. ఒకసారి వారి వివరాలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్‌గా శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి ఉన్నారు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 4 మేనేజింగ్ డైరెక్టర్ల గురించి చూస్తే రవి రంజన్, అశ్విని కుమార్ తివారీ, రామ్ మోహన్ రావు, రాణా అశుతోష్ కుమార్ సింగ్ ఉన్నారు. ఇండియాలోనే తొలి వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ ప్రారంభం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోనే తొలి వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్‌ను ప్రారంభించింది. వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా 11.96 కిలోమీటర్ల మేర రోడ్డుపై రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్‌ను కేటాయించింది. మధ్యప్రదేశ్‌లోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, నవరాదేవి అభయారణ్యం మీదుగా వెళ్లే నేషనల్ హైవే 45 మీద ఈ జాగ్రత్తలు చేపట్టింది. నేషనల్ హైవే 45 అనేది భోపాల్, జబల్పూర్ మధ్య ఉన్న జాతీయ రహదారి. ఇక ఈ మార్కింగ్స్ వల్ల వాహనదారులు వన్యప్రాణుల జోన్‌లోకి ప్రవేశిస్తున్నామని అలర్ట్ అవుతారని, దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగింది.
ఈ కార్యక్రమాన్ని హర్యానా రాష్ట్రంలోని పంచకులాలో నిర్వహించారు. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అలాగే విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక 2025 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యొక్క థీమ్ వచ్చేసి విజ్ఞాన్ సే సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ కోసం. విజ్ఞాన శాస్త్రాన్ని ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం దృష్టి సారించిన అంశాలు చూస్తే వాయువ్య భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిని హైలైట్ చేయడం. రెండవది స్టెమ్ కోర్సులను ప్రోత్సహించడం. స్టెమ్ అనగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్. ఇక స్థానిక పరిశ్రమలు మరియు స్టార్టప్లకు సాధికారత కల్పించే ఆవిష్కరణలను ప్రదర్శించడం. ఇక ఈ కార్యక్రమంలో దాదాపు 40,000 మంది పాల్గొన్నారు. అలాగే 150 సెషన్లు నిర్వహించారు. చిలీ దేశానికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక. సౌత్ అమెరికా దేశమైన చిలీకి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. రైట్ వింగ్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జోష్ ఆంటోనియా క్యాస్ట్ చిలీ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇతను 58.18% ఓట్లతో గెలుపొందాడు. ఇక 2026 మార్చి 11వ తేదీన ఆయన చిలీ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఇక చిలీ దేశం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే చిలీ దేశం సౌత్ అమెరికా ఖండంలో ఉంది. ఇక చిలీ దేశం యొక్క రాజధాని శాంటియాగో. చిలీ దేశం యొక్క అధికారిక భాష స్పానిష్. చిలీ దేశంలో 20 మిలియన్ల జనాభా ఉంటారు. ఇక చిలీ దేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ జాబితాలో ఉంది. అలాగే చిలీ దేశం సెప్టెంబర్ 18, 1810 సంవత్సరంలో స్పెయిన్ దేశం నుంచి స్వాతంత్రం పొందింది. ఇక చిలీ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి చిలియన్ పేసో. కాలింగ్ కోడ్ +56. ఇక చిలీ దేశం 7,56,626 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. రెండవ ఎర్త్ సమ్మిట్ 2025. ముందుగా ఎర్త్ సమ్మిట్ 2025 గురించి చూద్దాం. ఇండియాలోని వ్యవసాయం, పశుసంవర్ధకం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి 3 ఎడిషన్లలో 2025 ఎర్త్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక దీనిలో భాగంగా మొదటి ఎర్త్ సమ్మిట్‌ను నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబర్ 25 కరెంట్ అఫైర్స్ వీడియోలో ఉన్నాయి. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడని వారుంటే చూడండి. ఇక రెండవ ఎర్త్ సమ్మిట్ 2025 డిసెంబర్ 5, 6 తేదీలలో జరిగింది. ఈ సమ్మిట్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల మహాత్మా మందిర్‌లో నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించాడు. ఇక రెండవ ఎర్త్ సమ్మిట్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ రూరల్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చేంజ్. తెలుగులో ప్రపంచ మార్పు కోసం గ్రామీణ ఆవిష్కరణలకు సాధికారత. ఇక ఈ సమ్మిట్‌లో సహకార్ టాక్సీని ప్రారంభించారు. ఊబర్, ఓలా వంటి ప్రైవేట్ అగ్రిగేటర్లు డ్రైవర్ల నుంచి అధిక కమిషన్లను తీసుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సహకార్ టాక్సీను ప్రారంభించారు. లాభాలు ఆయా సంస్థలకు వెళ్లకుండా డ్రైవర్లకు అందేలా సహకార్ టాక్సీ చేస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో అమిత్ షా సహకార్ సారథి ఇనిషియేటివ్‌ను ప్రారంభించాడు. ఈ ఇనిషియేటివ్ నాబార్డ్ మరియు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ యొక్క చొరవ. సహకార రంగం కార్పొరేట్ రంగంతో పోటీ పడేలా డిజిటలైజ్ చేయడం సహకార్ సారథి ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇక సహకార్ సారథి ద్వారా 13కి పైగా డిజిటల్ సేవలు అందించనుంది.
ఇక ఈరోజు క్వశ్చన్‌తొచ్చేసి ఇటీవల ప్రధాని మోడీ తన 28వ అంతర్జాతీయ అవార్డును ఏ దేశం నుంచి అందుకున్నాడు? ఏ. ఆస్ట్రేలియా, బి. సౌత్ ఆఫ్రికా, సి. ఇథియోపియా, డి. రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇథియోపియా. జాతీయ విజయ్ దివాస్‌ను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. డిసెంబర్ 15, బి. డిసెంబర్ 16, సి. డిసెంబర్ 17, డి. డిసెంబర్ 18. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. డిసెంబర్ 16. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ. 1వ స్థానం, బి. 2వ స్థానం, సి. 3వ స్థానం, డి. 4వ స్థానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 3వ స్థానం. 2027 జనాభా లెక్కలు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి? ఏ. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. రక్షణ మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. రాజ్ కుమార్ గోయల్, బి. రవి రంజన్, సి. గీతా కుమారి, డి. విఘ్నేష్ పటేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. రాజ్ కుమార్ గోయల్. మొఘల్ సామ్రాజ్యంలో కాజీ ఉల్ ఖుజాత్ ఎవరు? ఏ. ఆర్థిక శాఖ అధిపతి, బి. ప్రజా నైతికత సెన్సార్, సి. న్యాయ వ్యవస్థలో సుప్రీం అథారిటీ, డి. ధార్మిక సంస్థల అధిపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. న్యాయ వ్యవస్థలో సుప్రీం అథారిటీ. మొఘల్ సామ్రాజ్య కాలంలో కాజీ ఉల్ ఖుజాత్ న్యాయశాఖలో అత్యున్నత అధికారిగా పనిచేశాడు. సామ్రాజ్యం పెద్దది కావడంతో న్యాయానికి సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడం చక్రవర్తికి కష్టం. అందుకే ఈ ముఖ్యమైన పాత్ర కోసం కాజీ ఉల్ ఖుజాత్ నియమించబడ్డాడు. క్రీస్తు శకం 1293 సంవత్సరంలో ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో ఏ భారతీయ రాజ్యాన్ని సందర్శించాడు? ఏ. కాకతీయ, బి. శాతవాహన, సి. పాండియన్, డి. చేర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కాకతీయ. కాకతీయ రాజవంశ కాలంలో ప్రసిద్ధ సముద్ర ఓడరేవు అయిన మోటుపల్లిని మార్కో పోలో సందర్శించాడు. ఇక రుద్రమాదేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యం యొక్క శ్రేయస్సు మరియు శక్తి గురించి తన పుస్తకంలో రాశాడు. సుల్తాన్ నిర్ణీత సంఖ్యలో సైనికుల నిర్వహణ కోసం సైనిక అధిపతులకు మంజూరు చేసిన భూమిలోని భాగాన్ని ఏమని పిలుస్తారు? ఏ. ముహత్సిబ్, బి. ఇక్తా, సి. నజీర్, డి. ఉషారఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇక్తా. సైనికుల నిర్వహణ కోసం సుల్తాన్ తన సైనిక అధిపతులకు మంజూరు చేసిన భూమిలోని భాగాన్ని ఇక్తా అంటారు. షేర్షా సూరి సమాధి ఎక్కడ నిర్మించబడింది? ఏ. ఢిల్లీ, బి. ససారం, సి. ఖలింజర్, డి. ఆగ్రా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ససారం. షేర్షా సూరి ఉత్తర భారతదేశంలోని సూరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని సమాధి బీహార్ రాష్ట్రంలోని ససారంలో ఉంది. హలాబీడు మరియు బేలూరు దేవాలయాలను ఈ కింది రాజవంశాలలో ఎవరు నిర్మించారు? ఏ కళాప్రలు, బి హోయసాలు, సి రాష్ట్రకూటులు, డి కదంబులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హోయసాలు. బేలూరు మరియు హలబీడు హోయసాల రాజవంశం యొక్క ఆలయాలు. ఈ ఆలయాలు అద్భుతమైన హిందూ ఆలయ కళను ప్రతిబింబిస్తాయి. ఇవి వాటి శిల్పాలు మరియు అద్భుతమైన వాస్తుశిల్పికి ప్రసిద్ధి చెందాయి. క్వశ్చన్ ఆఫ్ ది డే 2025 అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.